Hello guys, welcome to BioWorld. Today our class is BLAST. The full form of the BLAST is Basic Local Alignment Search Tool. In this class, we know what is BLAST and what are the different programs, which steps is involved in BLAST input, and how can we interpreting the BLAST result. In BLAST, where we use. So these all things we know in this class. So let's start our class. BLAST. BLAST is a bioinformatics tool used to comparing a query sequences like DNA, RNA, protein. Even two different types of organisms. So two different type of organisms యొక్క biological sequences అంటే ప్రోటీన్ కానీ DNA కానీ RNA కానీ వాటి బయోలాజికల్ సీక్వెన్సెస్ తీసుకొని వాటిని కంపేర్ చేసి సిమిలారిటీస్ ఉన్నాయా లేవా అని తెలియడాన్ని చూడడానికి మనం బ్లాస్ట్ ని యూస్ చేస్తాం. So BLAST is a biological. When we comparing two nucleotide sequence, we can easily find similarities between different organisms. And BLAST is also help to understanding the evolutionary studies and also identifying common gene and gene production function, and also used to predict the gene function. And it is also used to identification. These all are these all are BLAST programs. The first one is BLAST N, BLAST P, BLAST. So BLAST N. Here we take in the nucleotide sequences like DNA and RNA used to find the similarities in two organisms. So అంటే ఏవైనా రెండు ఆర్గానిజమ్స్ యొక్క న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ని న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ని తీసుకొని వాటిని కంపేర్ చేస్తాం. ఇక్కడ బ్లాస్ట్ ఎన్ లో, బ్లాస్ట్ పి లో ఏంటంటే ఆ టూ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ యొక్క ప్రోటీన్ సీక్వెన్స్ ని తీసుకొని మనం కంపేర్ చేస్తాం. బట్ ఇన్ బ్లాస్ట్ ఎక్స్ ఏంటి, న్యూక్లియోటైడ్ ఈస్ ట్రాన్స్లేటెడ్ టు ద ప్రోటీన్. ఈ న్యూక్లియోటైడ్ ట్రాన్స్లేట్ అయిన ప్రోటీన్ సీక్వెన్సెస్ ని మనం ఇక్కడ ఆ సీక్వెన్స్ తీసుకొని సో వాటిలో మనం సిమిలారిటీస్ ని చూస్తాం, ఆర్గానిజమ్స్ యొక్క వాటి సిమిలారిటీస్ మనం చూస్తాం. సో the BLAST X, here DNA is changed to protein and compared with protein, and the T BLAST N, the protein is compared with DNA, but here DNA first changed to protein. So these all are BLAST programs. So E value tells how likely it is match you found happen by chance. ఇక్కడ ఏంటి నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ని వాటి బయోలాజికల్ సీక్వెన్సెస్ తీసుకొని మనం కంపేర్ చేస్తాము. సో సిమిలారిటీస్ ఉన్నాయా లేవా అనేది. సో ఈ వాల్యూ ఏం చేస్తుందంటే మనం తీసుకున్న ఆ కంపేర్ చేసిన దాన్ని ఎంత పర్సంటేజ్, సో ఎంత మ్యాచ్ ఉంది, అసలు మ్యాచ్ ఉందా లేదా ఆ టూ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ కి అనేది ఈ వాల్యూ అనేది చెప్తుంది. సో ఈ వాల్యూ ఈజ్ యూజ్డ్ టు చెక్ హౌ వెల్ టూ ఆర్గానిజమ్స్ sequence match. So suppose if we get 0. Suppose if we get the value, ఏవైనా రెండు ఆర్గానిజమ్స్ ని కంపేర్ చేసినప్పుడు వాటి వాల్యూ 0.0 వస్తే సో ఇట్ ఈస్ పర్ఫెక్ట్, హైలీ మ్యాచ్డ్. ఇన్ కేస్ if we get value like greater than 1, that means it is not reliable. And as a match అనేది లేదు. Value is 0.0, that means it's a perfect or highly significant match. In case we get the value is greater than 1, that is not reliable. Suppose if we get less than 1 or equal to 5, that means it is a strong similarities. So even ఇక్కడ రెండు ఆర్గానిజమ్స్ ని కంపేర్ చేసి వాటి కంపేర్ చేసి వచ్చిన సిమిలారిటీస్ కి మనం ఈ వాల్యూ అనేది మనం చూస్తాము. వాల్యూ అనేది 0.0 అని వస్తే ఇట్ ఈస్ ఏ హైలీ పర్ఫెక్ట్ అని, గ్రేటర్ దాన్ 1 అని వస్తే ఇట్ ఈస్ ఏ నాన్ రిలబుల్, అండ్ less than 1 or equal to 5, that means the strong similarities. Steps is enter to the BLAST input. The first enter your DNA or protein sequences. Exact గా ఇక్కడ
సో ఇక్కడ ఏంటి అంటే మనం ప్రోటీన్ కానీ డిఎన్ఏ కానీ వాటి యొక్క ఫాస్టా సీక్వెన్స్ ని మనం తీసుకోవాలి. ఫాస్టా సీక్వెన్స్ ఈజ్ ఆల్వేస్ స్టార్ట్ విత్ గ్రేటర్ దెన్ సింబల్. సో ఫాస్టా సీక్వెన్స్ ఈజ్ ఆల్వేస్ స్టార్ట్ విత్ గ్రేటర్ దెన్ సింబల్. సో ఫాస్టా సీక్వెన్సెస్ అనేది మనకి ఎన్సిబిఐలో ఉంటుంది. ఆ ఫాస్టా సీక్వెన్స్ ని, ఆ ఫాస్టా న్యూక్లియోటైడ్ కానీ ప్రోటీన్ డిఎన్ఏ కానీ ప్రోటీన్ కానీ ఆ ఫాస్టా సీక్వెన్స్ ని ఎన్సిబిఐ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ చూస్ ద బ్లాస్ట్ ప్రోగ్రామ్, బ్లాస్ట్ ఎన్ ఫర్ డిఎన్ఏ అండ్ బ్లాస్ట్ పి ఫర్ ప్రోటీన్. సో మనకి ఈ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ మనం సపోజ్ నేను ప్రోటీన్ సీక్వెన్సెస్ తీసుకొని ఈ బ్లాస్ట్ ఎన్ లో నేను పేస్ట్ చేసినా కానీ నాకు రిజల్ట్ అనేది రాదు. అదే న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ని బ్లాస్ట్ పి లో పేస్ట్ చేసినా కానీ నాకు రిజల్ట్ అనేది రాదు. సో చూస్ ద బ్లాస్ట్ ప్రోగ్రామ్ ని బట్టి మనం ఆ సీక్వెన్సెస్ అనేది ఇవ్వాలి. సో నేను బ్లాస్ట్ ఎన్ చూస్ చేసుకొని న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ని ఇక్కడ పేస్ట్ చేస్తేనే నాకు రిజల్ట్ అనేది వచ్చింది. సో సేమ్. So this point is very important. Choose the blast program, blast N for DNA and blast P for protein, and optionally filtrated by organisms. So manave organisms ni like human lo చూడాలనుకుంటున్నారా లేదంటే డ్రోసోఫిలస్ ని కంపేర్ చేయాలనుకుంటున్నారా కాబట్టి ఆ సీక్వెన్సెస్ అనేది మనం ఆ ఫిల్టర్ అనేది మనం ఆర్గానిజమ్స్ మనం సెట్ చేసుకోవాలి. అండ్ సెట్ ద అడ్వాన్స్డ్ ఆప్షన్స్ లైక్ ఈ వాల్యూ బై ఈజీ నేషనల్ సెంటర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్. సో ఎన్సిబిఐ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ప్రోటీన్ కానీ న్యూక్లియోటైడ్ కానీ సీక్వెన్స్ ని, ఆ ఫాస్టా సీక్వెన్స్ ని ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. సో ఇలాగ ఇవన్నీ మనం ఇక్కడ అండ్ ఇక్కడ జాబ్ టైటిల్ అంటే మీరు ఆ ఫైల్ కి టైటిల్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అనేది జస్ట్ ఇక్కడ మీరు ఆ ఫైల్ టైటిల్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి. అండ్ హియర్ యూ అడ్జస్ట్ ద ఆర్గానిజం. సో ఇక్కడ మనం ఆర్గానిజం ఫిల్టర్ ని మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటాం. అండ్ ఫైనల్ గా ఇన్పుట్ అంతా ఇచ్చుకున్నాక ఇక్కడ టు క్లిక్ ఆన్ ద బ్లాస్ట్. సో బ్లాస్ట్ క్లిక్ ఆన్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ ఫ్యూ 5 to 10 seconds. సో 5 to 10 seconds తర్వాత మన రిజల్ట్ అనేది మనకి ఇట్ విల్ షో అవర్ రిజల్ట్. ఫస్ట్ మనం రిజల్ట్ వచ్చిన తర్వాత హౌ కెన్ వి ఇంటరప్ట్ ద బ్లాస్ట్. సో ఆ రిజల్ట్ మనం ఎలా అర్థం చేసుకోవాలి? And here the first graphical summaries show matches result like colorful bars. ఇక్కడ మనకి ఒక బ్లూ కలర్ బార్ చార్ట్ లా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకి బ్లూ కలర్ లా కనిపిస్తుంది కదా. దిస్ వన్ ఈస్ కలర్డ్ బార్స్. సో దీన్ని బట్టి మనం ఓకే సిమిలారిటీస్ ఉన్నాయి, ఎగ్జాక్ట్ గా ఈ సీక్వెన్సెస్ సిమిలారిటీస్ ఉన్నాయి లైక్ సో ఈ అమైనో ఈ లైక్ ప్రోటీన్ సీక్వెన్సెస్ తీసుకొని ఇక్కడ సిమిలారిటీస్ ఉంటాయి కనుక ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్ లో ఈ సీక్వెన్సెస్ దగ్గర సిమిలారిటీస్ ఉంటాయి కనుక హియర్ చార్ట్స్ అనేవి మనకి బ్లూ కలర్ కలర్ఫుల్ చార్ట్స్ అనేవి మనకి కనిపిస్తుంది. లైక్ హియర్ ఇక్కడ మీరు చూసారు కదా సేమ్. అండ్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే డిస్క్రిప్షన్ లో అంటే దిస్ వన్ ఇస్ ద డిస్క్రిప్షన్ బాక్స్ లిస్ట్ టాప్ మ్యాచింగ్ సీక్వెన్సెస్ విత్ నేమ్స్ అండ్ స్కోర్స్. సో ఏవైనా లైక్ ఇప్పుడు నేను మైస్ సీక్వెన్సెస్ ఇచ్చాను, నేను మైస్ ఆర్గానిజం యొక్క సీక్వెన్సెస్ ఇచ్చాను. ఈ మైస్ కి సిమిలర్ గా లైక్ హ్యూమన్ అయినా అయి ఉండొచ్చు లేదంటే డ్రోసోఫిలస్, మంకీ. సో అలాగా టాప్ దానికి ఎక్కువ ఈ మైస్ సీక్వెన్స్ కి ఏ ఆర్గానిజం సీక్వెన్స్ అయితే ఎక్కువగా మ్యాచింగ్ ఉంది సో అనేది ఇక్కడ మనకి ఇక్కడ టాప్ మనకి కనిపిస్తుంది. సో ఆ లిస్ట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎగ్జాక్ట్ గా దీనికి సిమిలర్ అయ్యే సీక్వెన్సెస్ యొక్క ఆర్గానిజమ్స్ యొక్క లిస్ట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ అలైన్మెంట్ షో హౌ యువర్ సీక్వెన్సెస్ మ్యాచ్ ఈచ్ రిజల్ట్. సో ఇక్కడ దిస్ వన్ ఈస్ అలైన్మెంట్ టేబుల్. ఇక్కడ మనకి హౌ యువర్ సీక్వెన్స్ మ్యాచెస్ ఈచ్ రిజల్ట్. అండ్ అట్ ద ఫైనల్ గా ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్ లో దిస్ వన్ స్కోర్ అండ్ ఈ వాల్యూ. సో ఇక్కడ మనకేంటి ఇక్కడ మనకి ఆర్గానిజమ్స్ యొక్క లిస్ట్ కనిపిస్తుంది. సో దిస్ ఫస్ట్ వన్ ఈస్ మన ఇన్పుట్. దీనికి సిమిలర్ అయ్యే లిస్ట్ అనేది మనకి కింద మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో వాటి యొక్క ఈ స్కోర్ సో 98% సిమిలారిటీస్ ఉందా లేదంటే 100% సిమిలారిటీస్ ఉందా, కొన్ని ఏమో 75% సిమిలారిటీస్ ఉంటాయి. సో ఆ స్కోర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఆల్సో మనం ఈ వాల్యూని కూడా మనం చూడొచ్చు. సో మైస్ కి హ్యూమన్ కి లైక్ మైస్ అండ్ హ్యూమన్ కి సిమిలారిటీస్ ఉన్నాయా లేవా,
వాటి యొక్క ఈ వాల్యూస్ అనేవి మనం ఇక్కడ మనం చూడొచ్చు ఈ ప్లేస్ లో. So this is how our result is interpreted. What is BLAST and what are the different programs and how can we interpreting the BLAST result, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. బట్ BLAST ని ఎక్కడ యూజ్ చేస్తాం, వేర్ we use in BLAST. So in BLAST the first BLAST is also used to genetic and protein identification and also used to genetic and protein prediction, evolutionary studies, functional annotations, species identification, genome annotations, prime and probe validations, and BLAST is mainly used to identification the genetical disorders. సో ఇవన్నీ మనం వీటన్నిటికి మనం BLAST ని యూజ్ చేస్తాం.